కేజే న్యూస్ కి స్వాగతం సుస్వాగతం. నగరంలో ప్రతి ఒక్కరికి ఇల్లు. ఎమ్మెల్యే దగ్గుపాటి. అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో త్వరలో 10,000 ఇళ్లు నిర్మాణాన్ని పూర్తి చేసి లబ్ధిదారులకు అందిస్తున్నామని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ తెలిపారు. మీ ఇంటికి మీ ఎమ్మెల్యే కార్యక్రమంలో భాగంగా ఆయన 2వ డివిజన్ వినాయక నగర్, భాగ్యనగర్లలో పర్యటించారు. ఉదయం 7 గంటల నుంచి కాలనీలో పర్యటిస్తూ ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రధానంగా ఇల్లు, డ్రైనేజీ, రేషన్ బియ్యం సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. గతంలో టిట్కో ఇళ్ల కోసం డబ్బులు చెల్లించిన 6 ఏళ్లుగా అతిగతి లేదని వాపోయారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దగ్గుపాటి మాట్లాడుతూ గత 5 ఏళ్లలో ఒక్క ఇల్లు కూడా నిర్మించకుండా లబ్ధిదారులకు మాయమాటలు చెబుతూ కాలం గడిపారని విమర్శలు చేశారు. 5 ఏళ్ల క్రితం తెలుగుదేశం పార్టీ హయాంలో నిర్మాణాలు ఎక్కడ ఉన్నాయో ఇప్పుడు కూడా అక్కడే ఉన్నాయని, కేవలం రంగులు మాత్రమే మార్చారన్నారు. త్వరలోనే 10,000 ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేస్తున్నట్లు వివరించారు. మరోవైపు రేషన్ బియ్యం సక్రమంగా అందించకుండా బ్లాక్ మార్కెట్ కు తరలిస్తున్నారని, ఈ అక్రమ రవాణాను ఖచ్చితంగా అడ్డుకుంటామని ఎమ్మెల్యే దగ్గుపాటి స్పష్టం చేశారు. నగరంలో 5 ఏళ్ల కాలంలో ఒక్క కాల్వ కూడా తవ్వలేదని, ఉన్న డ్రైనేజీలో పూడిక కూడా తీయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. త్వరలోనే అండర్ గ్రౌండ్ డ్రైనేజీ తీసుకొచ్చి డంపింగ్ యార్డ్ సమస్యకు కూడా పరిష్కారం చూపిస్తామని ఎమ్మెల్యే దగ్గుపాటి హామీ ఇచ్చారు. అంటే ఇప్పుడు కొన్ని లాస్ట్ గవర్నమెంట్ లో ఏమైందంటే బఫర్ ఎక్కువ పెట్టారు. బఫర్ ఎక్కువ తక్కువ వచ్చినట్టుంది. ఇంకో నెలలో సెట్ అయిపోతుంది. నేను చేపిస్తాను. బియ్యం వస్తున్నాయా? బియ్యం వస్తున్నాయి. 4,000 డబ్బులు వస్తున్నాయి. ఇంకా 4,000 కన్నా ఏమైతుంది నీకు? నీ కొడుకు చూసుకోకపోయినా చంద్రబాబు నాయుడు గారు చూసుకుంటారు బాగా చూసుకున్నారు. నీకు వస్తుందా 4,000? ఆసుపత్రిలో చెప్తాను. ఎప్పుడు పోతావు చెప్పు. నువ్వు నేను చెప్తాలే. హాస్పిటల్ పంపించాలా? రెండవ డివిజన్ లో మీ ఇంటికి మీ ఎమ్మెల్యే కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటికి వెళ్ళి అక్కడ ఉండే సమస్యలు తెలుసుకోవడం జరుగుతూ ఉంది. గతంలో ఏవైతే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అయితే ఏమి, ప్లస్ ఈ డంపింగ్ యార్డ్ సమస్యలు అయితే ఏమి, ఇవన్నీ అనంతపురం ముఖ్య సమస్యలుగా ఉన్నాయి. దానిలో భాగంగానే ఆ డ్రైనేజ్ వ్యవస్థ గత 5 ఏళ్లలో ఎక్కడే కానీ పనిచేసిన దాఖలాలు లేవు. కనీసం ఒక కాలువ దవ్విన దాఖలాలు లేవు. అక్కడ ఉండే పూడికి తీసిన దాఖలాలు లేవు. మేము మా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇక్కడ ఉండే సమస్యల మీద రోజు రావడం జరుగుతోంది. ఇక్కడ ఏదైతే పెన్షన్ సమస్య అయితే ఏమి, అలాగే హౌసింగ్ అయితే ఏమి, అలాగే రేషన్ కార్డు సమస్య అయితే ఏమి, ముఖ్యంగా గతంలో గత 5 ఏళ్లలో ఎక్కడే కానీ రేషన్ బియ్యం సరిగా సరఫరా చేసిన దాఖలాలు లేవు. ఆ రేషన్ బియ్యం ఎక్కడికి వచ్చినా కానీ రేషన్ మాకు సరిగా అందట్లేదని చెప్పేసి మహిళలు ముఖ్యంగా కంప్లైంట్ చేయడం జరిగింది. ఇక్కడ ఆ రేషన్ బియ్యం కానీ ఏవైతే ఇంతకుముందు బ్లాక్ మార్కెట్ పోయి అవి కంట్రోల్ చేసి లబ్ధిదారులకు అందజేస్తామని చెప్పేసి తెలియజేయడం జరుగుతూ ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే హౌసింగ్ ఎక్కడ పోయినా కానీ గతంలో మేము డబ్బులు కట్టాము, టిట్కో ఇళ్ళకి కట్టాము, తర్వాత మాకు స్థలాలు ఇస్తామని చెప్పారు. ఇవన్నీ ఇప్పటి వరకు మాకు గత 5 ఏళ్లలో ఎక్కడే కానీ ఒక ఇల్లు ఇచ్చిన దాఖలాలు లేవు, స్థలం ఇచ్చిన దాఖలాలు లేవని చెప్పేసి కంప్లైంట్ చేయడం జరుగుతుంది. టిట్కో ఇల్లు అయితే ఏమి, మామూలు హౌసెస్ అయితే ఏమి, దాదాపు ఒక 10,000 ఇల్లు అర్బన్ కి సంబంధించినవి అన్ని రెడీ అవుతున్నాయి. ఖచ్చితంగా చేస్తాము. ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ 80%, 90% కంప్లీట్ స్టేజ్ లో ఉన్నాయి. అవి కానీ గత ప్రభుత్వంలో ఎక్కడ ఏం చేసిన దాఖలాలు 2014-19లో మేమేవైతే చేసాము టిట్కో హౌసెస్ కానీ కేవలం పెయింట్లు మాత్రమే మార్చేవి చేశారు. మళ్ళా ఇప్పుడు మా ముఖ్యమంత్రి వర్యులు అన్ని సర్వేలు చేయించారు. ఎక్కడైతే ఏ టిట్కో హౌసెస్ ఇవైతే ఏ స్టేజ్ లో ఉన్నాయి, దానికి ఇంకా ఎంత బడ్జెట్ అవుతుందని చెప్పేసి తెలియజేసి ఆ బడ్జెట్ ని కానీ శాంక్షన్ చేయించి అవి కానీ ఇల్లు కంప్లీట్ చేయించేసి
దాదాపు అనంతపురం అర్బన్ కి 10,000 ఇల్లు వరకు ఉన్నాయి. అవి కానీ లబ్ధిదారులకు హ్యాండ్ ఓవర్ చేస్తామని చెప్పేసి తెలియజేస్తాం.